వెల్కమ్ టు లైఫ్ లైన్. సంతానలేమి సమస్యలకు కారణాలేంటి, థైరాయిడ్, పీసీఓడి ఏ విధంగా ప్రభావం చూపుతుంది, దాని తరగతి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. సంతానలేమి సమస్యకు ప్రధానంగా కారణాలు ఏంటి డాక్టర్ గారు? ఓకే, నార్మల్గా సంతానలేమి సమస్యకు మనకు మేల్స్ ఫీమేల్ ఇద్దరు రీజన్స్ ఉంటుంటారు. సో ఫీమేల్ రీజన్స్ అంటే మోర్ దెన్ 30 to 40%, మేల్ అదేవిధంగా 30 to 40% కారణాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఫీమేల్ రీజన్స్ కనుక తీసుకుంటే ఏజ్ ఈజ్ అ మేజర్ ఫ్యాక్టర్. సో లేట్ ఏజ్లో నవడేస్ మ్యారేజెస్ ఎక్కువ పెరుగుతున్నాయి, అది కూడా ఒక బేసిక్ కన్సిడర్ చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నవడేస్ చాలా మందికి పెరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా తీసుకుంటే మనకి ఎక్కువగా పీసీఓడి కానీ, థైరాయిడ్ లాంటి సమస్యలు కానీ, డయాబెటిక్ కానీ, హై ప్రొలాక్టిన్ లెవెల్స్ కానీ, లేకపోతే తరచుగా కొంతమంది చాలామంది కాంట్రాసెప్టివ్స్ యూస్ చేసుకోవడం వల్ల ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవ్వడం కూడా మనం తరచుగా గమనిస్తున్నాం. ఈ రీజన్స్తో పాటు గర్భాశయ కారణాలు కనుక తీసుకుంటే గర్భాశయ కణుతులు అండ్ ఎండోమెట్రియోసిస్, అడినోమేసిస్ నవడేస్ చాలా పెరుగుతున్నాయి ఇలాంటి కేసెస్. అండ్ ట్యూబల్ రీజన్స్ కనుక ట్యూబల్ బ్లాకేజెస్ రావడం, సాల్పింజైటిస్ రావడం, ఏదర్ సైడ్ బయోలేటరల్ ఆర్ యూనిలేటరల్. సో దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం, వచ్చిన అబార్షన్స్ హిస్టరీ ఎక్కువ అయ్యే అవకాశాలు నవడేస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. వీటన్నిటితో కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నవడేస్ చాలా పెరుగుతున్నాయి. రుమటైడ్ ఆర్థరైటిసే కావచ్చు అండ్ ఎస్ఎల్ఈ ఆర్థరైటిసే కావచ్చు. ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ మెడిసిన్ ఇండ్యూస్డ్ అయ్యే కావచ్చు, లేకపోతే ఎట్ ద సేమ్ టైం డిజీజ్ కింది పరంగా కూడా అబ్నార్మల్ ఇమ్యూనిటీ వల్ల సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్లో అబార్షన్స్ అనే కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ మనం చాలా గమనిస్తున్నాం. అండ్ టార్చ్ పాజిటివ్ ఆల్సో. సో రిపీటెడ్ అబార్షన్స్కి బేసిక్ రీజన్ కనుక తీసుకుంటే మనకు టార్చ్ పాజిటివ్ నథింగ్ అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ మనకు ఎక్కువగా మనం తరచుగా గమనిస్తున్నాం. సో వీటన్నిటితో పాటు కామన్ ఫ్యాక్టర్ కనుక తీసుకుంటే సెడెంటరీ యాక్టివిటీ అలాంగ్ విత్ మెంటల్ స్ట్రెస్తో పాటు ఒబెసిటీ ఈజ్ ఆల్సో. అంటే ప్రతి ఒక్క ఒబెస్ కేసు అనేది ఇన్ఫర్టిలిటీ దారితీయదు, బట్ ఇన్ఫర్టిలిటీ దారితీసే ప్రతి కేసులో మనకు బ్యాక్ తీసుకుంటే హిస్టరీ కనుక తీసుకుంటే ఒబెసిటీ ది మేజర్ కన్సర్న్ మనకు నవడేస్ గమనిస్తున్నామండి. ఓకే, మీరు ఇప్పుడు చాలా కారణాలు చెప్పారు కదా. స్పెషల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సంతానలేమి సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్తే థైరాయిడ్ ఉందా అని అడుగుతారు. ఈ మధ్య కాలంలో థైరాయిడ్ కేసెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఒక్కరైనా థైరాయిడ్ పేషెంట్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. అలాంటి వారికి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? యాక్చువల్గా మనకి థైరాయిడ్ ప్లేస్ బేసిక్ అండ్ మేజర్ రోల్ ఇన్ ఫర్టిలిటీ. సో మేలే కావచ్చు, ఫీమేలే కావచ్చు. ఎందుకంటే ఇది మన బాడీ మెటబాలిజం టోటల్గా రన్ అవ్వడానికి బేసిక్ హార్మోన్. సో మనం తీసుకునే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ అనేది ఎనర్జీ రూపంలోకి మారి మన బాడీ అసిమ్యులేషన్ చేసుకోవాలి అంటే మనకి ఇది బేసిక్ హార్మోన్. ఎప్పుడైతే ఈ గ్రంథి అనేది ఇన్యాక్టివ్ నథింగ్ బట్ హైపో యాక్టివ్ ఆర్ హైపర్ యాక్టివ్లోకి గురైనా కూడా సమస్యలు చాలా ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మ్యాక్సిమం ఏదర్ ప్రైమరీ ఆర్ సెకండరీ అంటే ప్రెగ్నెన్సీ అసలు నాట్ ఈవెన్ ఒకసారి కూడా కన్సీవ్ కాని కేసెస్ ఉంటాయి. కొంతమంది కన్సీవ్ అబార్షన్స్ అయితే ఉంటాయి. కొంతమంది ఫస్ట్ నార్మల్గా చిల్డ్రన్ ఉంటారు, బట్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే రాని కేసెస్ ఉంటాయి. ఇలాంటి మూడిట్లో కూడా నవడేస్ థైరాయిడ్ చాలా కామన్గా మనం గమనిస్తున్నాం. సో టీఎస్హెచ్ రేంజ్ అనేది రేజ్ అవ్వడం వల్ల హైపోథైరాయిడ్ దట్టు హైపర్ కంటే ఎక్కువ ఫీమేల్ హైపోథైరాయిడ్ ఎక్కువ గమనిస్తున్నాం. వాటిలో ఎక్కువగా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఇందాక చెప్పిన కారణంలాగా ఒబెసిటీ కావడం అండ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ పెరిగిపోయే ఛాన్సెస్తో పాటు ఓవ్యులేషన్ క్వాలిటీ డిస్టర్బెన్స్ అవ్వడం అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం, ఏదర్ అమెనోరియా ఆర్ పాలిమోనోరియా అంటే ఎందుకంటే మంత్లో 2 సార్లు పీరియడ్ రావడం, లేకపోతే హెవీ బ్లీడింగ్ రావడం అనే 2 సమస్యలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. సో వీటిలో ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్ మనం ఎక్కువ ఫేస్ చేస్తున్నాం. సో ఇలాంటి కండిషన్లు ఏంటి అంటే మనకి ఇచ్చే మెడిసిన్ ఇండ్యూస్డ్ అనేది ఉండదు. సో వీల్ ప్రిస్క్రైబ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్. అంటే చాలామందికి డౌట్ ఏంటంటే ఆల్రెడీ థైరాయిడ్ మెడిసిన్స్ వాడుతున్నాం కదా, మరి ప్రెగ్నెన్సీ రావట్లేదు, మరి హోమియోపతి మెడికేషన్ వాడితే దాన్ని ఏమైనా డిస్టర్బెన్సెస్ చేస్తాయా, లేకపోతే వాడాలా వద్దా అన్న చాలా డౌట్స్ వస్తుంటాయి. సో ఇలాంటి కేసెస్లో ఆల్రెడీ పేషెంట్ ఈజ్ రన్నింగ్ విత్ థైరాయిడ్ ఉంటాయి. కొంతమంది డిటెక్ట్ కాకుండా జస్ట్ అప్పుడే రీసెంట్ రిపోర్ట్ తీసుకుని వస్తున్న కేసెస్ ఉంటారు. కొంతమంది ఆల్రెడీ అండర్ కంట్రోల్ ఉన్నా కూడా బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, స్టిల్ అబార్షన్స్ అవుతున్న కేసెస్ కూడా చాలా రకాలుగా వస్తుంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో స్కోప్ ఆఫ్ హోమియోపతి ఏంటి అంటే యాక్చువల్గా ముఖ్యంగా మనకి ఇచ్చే హోమియోకేర్లో జీసీఎస్ మెథడ్లో ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చే అబార్షన్స్ హిస్టరీ ఉన్నాయి, థైరాయిడ్కి మెడిసిన్స్ వాడుతున్నారు, దట్టు అండర్ కంట్రోల్. టీఎస్హెచ్ ఎప్పుడు చూసినా నార్మల్గా 1 to రేంజ్ ఉందండి. ఆల్రెడీ ఐఎమ్ మెడికేషన్ ఆఫ్ 50 and 75 mcg అంటూ ఉంటారు. పీరియడ్ రెగ్యులర్గా ఉన్న కొంతమందికి ప్రెగ్నెన్సీ రాకుండా కూడా ఉంటుంటాయి. ఇండైరెక్ట్గా ఓవ్యులేషన్ క్వాలిటీ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ మన హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ బెస్టర్గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో క్వాలిటీ ఆఫ్ హోమ్ని పెంచడంతో పాటు ఎట్ ద సేమ్ టైం సో ఫస్ట్ సెకండ్ ఆర్ థర్డ్ మంత్లో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అబార్షన్స్ హిస్టరీ ఉంటాయి. అక్కడ కూడా మనం మెడికేషన్ వాడిపిస్తూ ఉంటాం.
సో ప్రెగ్నెన్సీ రావడానికి ఎట్ ద సేమ్ టైం నిలుపుదలతో పాటు టిల్ 5th to 6th month స్కాన్ టిఫన్ నార్మల్గా వచ్చేంత వరకు మెడికేషన్ వాడిపిస్తుంటాం. అండ్ మెంటల్ డిజబిలిటీ లేకుండా అంటే మెంటల్ ఇబ్బందులు లేకుండా కూడా హెల్దీ చిల్డ్రన్ బార్న్ అయ్యడానికి స్కోప్ హోమియోపతిలో చాలా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ లేకుండా అంటే చైల్డ్ డెవలప్మెంట్ కూడా అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత ఇంపార్టెంటో చైల్డ్ మెంటల్ డెవలప్మెంట్కి, న్యూరలాజికల్ డెవలప్మెంట్కి, మైండ్ డెవలప్మెంట్కి థైరాయిడ్ హార్మోన్ ఈజ్ అ బేసిక్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో అది ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి టైంలో కన్సీవ్ రాగానే అయిపోయిందని వదిలిపెట్టకుండా 3 months ఆఫ్ టైంలో కూడా అలాంగ్ విత్ అలోపతిక్ మెడికేషన్, నథింగ్ బట్ ఫోలిక్ యాసిడ్ లాంటి మెడికేషన్తో పాటు మన మెడికేషన్ యాడ్ చేసి కంటిన్యూ చేయిస్తుంటాం. దానివల్ల ఏంటంటే చైల్డ్ హెల్దీ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డెవలప్మెంట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ నార్మల్గా అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం కొన్ని రకాల నవడేస్ అవుతున్న క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ మనం గమనిస్తున్నాం. సో అలాంటి లేట్ మ్యారేజెస్ నవడేస్ వెరీ మచ్ కామన్ అయింది. అది ఎక్కువ మనకు సెకండ్ ట్రైమిస్టర్ అప్పుడు ఎక్కువగా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్లో కూడా మన కానీ 6 months వరకు 5th month టిఫా స్కాన్ నార్మల్గా వచ్చి 6 months పడేంత వరకు మెడికేషన్ వాడుతున్నాం కాబట్టి స్కోప్ ఆఫ్ హోమియోపతిలో మీకు అక్కడ మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. అంటే హెల్దీ చైల్డ్ విత్ మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్ అయ్యే స్కోప్ ఎక్కువగా మనకు గమనిస్తుంటాం వితౌట్ ఎనీ అబార్షన్స్. సో ఎట్ ద సేమ్ టైమ్ విత్ గుడ్ కంట్రోలింగ్ ఆఫ్ థైరాయిడ్ లెవెల్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆల్సో. అండ్ పేషెంట్ ఒకసారి నోన్ కేస్ ఆఫ్ థైరాయిడ్ అయితే డ్యూరింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా లేకుండా కూడా మన మెడికేషన్ అలాంగ్ విత్ దోస్ థైరోనమ్ ఏదర్ 50 or 75 ఏదైతే వాడుతున్నారో మన మెడికేషన్ యాడ్ అవ్వడం వల్ల అలాంటి చేంజెస్ లేకుండా నార్మల్ రేంజ్లో నథింగ్ బట్ 1.5 రేంజ్లో మెయింటైన్ అవుతూ మదర్ హెల్త్కి అండ్ చైల్డ్ హెల్త్కి బేసిక్గా కన్సర్న్ హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే, థైరాయిడ్తో హోమియో మెడిసిన్ కలిపి ఇవ్వడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే సందేహం కూడా కొంతమందిలో ఉంటుంది. అలాంటి వారికి ఏం చెప్తారు? సో లేదండి, అబ్సల్యూట్లీ దట్ ఈస్ రాంగ్. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ పేషెంట్ ఈజ్ ఆన్ మ్యాక్సిమం ఆల్రెడీ 3 years నుండి 4 years నుండి మేము థైరాయిడ్ మెడిసిన్స్ వాడుతున్నామని నాకు వచ్చి 5 years అయింది, నేను ఆల్రెడీ ఆన్ మెడికేషన్ చెప్తూ ఉంటారు. రేంజ్ నార్మల్గానే ఉంటుంది. బట్ ఇమ్మీడియట్గా వెన్ దే వాంట్ టు కన్సీవ్ అన్నప్పుడు సడన్గా మెడిసిన్ రిమూవ్ చేయడం వల్ల అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో డిమాండ్ ఆఫ్ ద పేషెంట్. సో అక్కడ డిమాండ్ ఏంటి, పేషెంట్ డిమాండ్ ప్రెగ్నెన్సీ కన్సీవింగ్ అనేది రావాలి. సో బట్ స్టిల్ ఆ రేంజ్ నార్మల్గా మెయింటైన్ అవుతున్నా కూడా దే ఆర్ నాట్ కన్సీవింగ్. కొంతమంది ఏమో అబార్షన్స్ అయితే ఉన్నాయని చెప్తుంటారు. సో అక్కడ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి జస్ట్ ½ an hour గ్యాప్ ఆఫ్ అలోపతిక్ మెడికేషన్ టు హోమియోపతి యాడ్ ఆన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే సో గ్లాండులర్ యాక్టివిటీ నార్మల్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జస్ట్ మనకు సబ్స్టిట్యూషన్ లాగా కాకుండా డిమాండ్ కంప్లీట్లీ కొన్ని మంత్స్లోనే డ్యూరేషన్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని సపోర్ట్ తీసుకోవడం వల్ల రెండింటి వైద్యుల ఫైటింగ్ అనేది జరగదు. సో బెటర్ హెల్త్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ విత్ మెయింటైనింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో చాలా వరకు హోమియోపతి ప్రిస్క్రిప్షన్ బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పోస్ట్ డెలివరీ తర్వాత విత్ ఇన్ 1 or 2 years హిస్టరీ కనుక థైరాయిడ్ ఉంటే కనుక పోస్ట్ డెలివరీ తర్వాత మనకు డోసేజ్ కొంతమంది ట్యాంపరింగ్ చేసేసుకొని కన్సీవింగ్ డెలివరీ అయిన తర్వాత ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి. సో కొంతమంది డైరెక్ట్గా ఫ్యూ డేస్ కిందనే నాకు థైరాయిడ్ డిటెక్ట్ అయింది అంటే హైపోథైరాయిడ్ డిటెక్ట్ TSH రేజ్ అయిందండి, నాట్ ఈవెన్ మెడిసిన్ స్టార్ట్ చేయలేదు అండ్ డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ఆల్సో ప్రెగ్నెన్సీ అంటుంటారు. సో అలాంటి కేసెస్లో స్టిల్ స్కోప్ ఈజ్ మోర్ కాబట్టి సో గ్లాండులర్ యాక్టివిటీని మనం నార్మల్గా పెంచడానికి వితౌట్ ఎనీ సపోర్ట్ ఆఫ్ అలోపతి అండ్ ఆల్టర్నేట్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ లేకుండానే డైరెక్ట్ హోమియో ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఇమ్మీడియట్గా యాక్షన్ గ్లాండులర్ యాక్షన్ అనేది పేషెంట్ మీద జరుగుతుంది కాబట్టి నార్మల్గా కొన్ని మంత్స్లోనే నార్మల్ రేంజ్ మెయింటైన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ పీరియడ్ రెగ్యులారిటీ వస్తుంది, ఓవ్యులేషన్ క్వాలిటీ పెరుగుతుంది, పేషెంట్ ఈజ్ గోయింగ్ టు బి కన్సీవ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మెయింటైన్. సో పోస్ట్ డెలివరీ తర్వాత కూడా కొన్ని మంత్స్ మెడికేషన్ వాడితేనే అంటే అబార్షన్ లేకుండా హెల్దీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మెడికేషన్ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. బట్ 3 reports ఆఫ్ 3 TSH లెవెల్స్ ఇన్ ద గ్యాప్ ఆఫ్ 3 months నార్మల్ రేంజ్ మెయింటైన్ అయిన తర్వాతనే వీఆర్ గోయింగ్ టు బి ట్యాంపర్ దోస్ డోసెస్. సో బేసిక్ ఏంటి అంటే నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ బేబీ అండ్ క్వాలిటీ ఆఫ్ మదర్లో హెల్త్కి బేసిక్గా మనం ఇచ్చే మెడికేషన్ చాలా వరకు వర్కౌట్ అవుతాయండి. ఓకే, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంతమందికి డయాబెటిక్ వస్తుంది, అంతవరకు రాదు కానీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వస్తుంది, తర్వాత డెలివరీ తర్వాత నార్మల్ అయిపోద్ది వాళ్ళకి. అలా థైరాయిడ్ కూడా అలా వస్తుందంటారా? ఎస్. సో జెస్టేషనల్ థైరాయిడ్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలామందికి అప్పటి వరకు డిటెక్ట్ కాదు, సెకండ్ మంత్లో ఫ్లక్చుయేషన్ అనే కేసెస్ ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ విధంగా అయితే జెస్టేషనల్ డయాబెటీస్, జెస్టేషనల్ థైరాయిడ్ అలాంటి కేసు అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఏమీ ఉండదు, స్ట్రెస్ రిలేటెడ్ కానీ స్ట్రెస్ ఇండ్యూస్డ్ కానీ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ అవ్వడం వల్ల అలాంటి హిస్టరీ ఉన్న కేసెస్ కూడా సో చాలా ఇనిషియల్గా వస్తూ ఉంటాయి. అయిపోయి సో ఇమ్మీడియట్గా తీయాల్సి వచ్చింది మేడం, సడన్గా షూటప్ అయిపోయింది. సో అందుకని మళ్ళీ దాని తర్వాత తీసిన తర్వాత ఇండ్యూస్డ్ అబార్షన్ చేయించాల్సి వచ్చింది. దాని తర్వాత హార్ట్ డెవలప్మెంట్ లేకుండా చెప్పి దాని తర్వాత మళ్ళీ కన్సీవే కాలేదు,
అని చెప్తూ ఉంటారు. అలాగే డైరెక్ట్ మనకి వితౌట్ ఆల్టర్నేట్ మెడికేషన్ లేకుండానే హోమియోపతి యాడ్ చేసుకుంటూ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అయ్యి మళ్ళీ సెకండ్ మన మెడికేషన్ కన్సీవ్ అవ్వడం వల్ల ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ లేకుండా సో నార్మల్ రేంజ్ మెయింటైన్ అవుతూ హెల్దీ ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, థైరాయిడ్లో 2 రకాలు ఉంటాయి, హైపో అండ్ హైపర్ ఉంది అని చెప్పారు కదా, ఏది మోస్ట్ డేంజర్? యాక్చువల్గా జస్ట్ లైక్ టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ లాగా హైపర్ అండ్ హైపో ఈజ్ ఆల్సో దేర్. హైపర్ ఈజ్ సడన్ ఆన్సెట్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బాడీలో డ్యామేజ్ అనేది చాలా ఫాస్ట్గా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపేర్ టు సడన్ ఆన్సెట్ అండ్ సడన్ డ్యామేజ్ కిందకి హైపర్ ఈజ్ వెరీ మచ్ డేంజరస్. బట్ స్లో పాయిజన్ లాగా హైపో అనేది చాలా స్లోగా మెటబాలిజం స్లో అవుతుంది కాబట్టి మనకు రిస్క్ కూడా చాలా స్లోగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్లో ఉన్నా కూడా కొంతమంది రికగ్నిషన్ లేకపోవడం వల్ల కూడా అబ్నార్మల్ రిస్క్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎదర్ హైపర్ ఆల్సో హైపో ఆల్సో మే లీడ్స్ టు అండ్ ఫర్టిలిటీ రేజ్ అయ్యే ఛాన్సెస్, మనం ఇన్ఫర్టిలిటీ దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. 2 రీజన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ డైరెక్ట్ ప్రెషర్ ఆన్ ద హార్ట్ కానీ హై బీపీ కానీ అన్కంట్రోల్డ్ బీపీ కానీ ఎక్కువ మనకు హైపర్లో గమనించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కంపేర్ టు ఫీమేల్ మనం మ్యాక్సిమం హష్మండోస్ థైరాయిడిస్ కానీ లేకపోతే హైపర్ థైరాయిడిజం కానీ ఎక్కువ మనకు మేల్స్లో ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయి. ఓకే, డెలివరీ టైంలో డెలివరీ కన్నా ముందన్న వాళ్ళకి థైరాయిడ్ ఉంటే ప్రాబ్లమెటిక్గా ఉంటుంది, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు కదా. వన్స్ వాళ్ళకి థైరాయిడ్ వచ్చిన తర్వాత డెలివరీ తర్వాత వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా, లేకపోతే లైఫ్ లాంగ్ ఈ హోమియోపతి టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుందంటారా? నీడ్ నాట్ అండి. యాక్చువల్గా స్ట్రెస్ డయాబెటీస్ లాగా స్ట్రెస్ థైరాయిడ్ కానీ డ్యూరింగ్ జెస్టేషనల్ థైరాయిడ్ అన్న కేసెస్ అయితే సో మెడికేషన్ లైఫ్ లాంగ్ వాడాల్సిన రిక్వైర్మెంట్ లేదండి. నాట్ ఈవెన్ దోస్ కేసెస్ విత్ ఇన్ 1 ఇయర్ 2 ఇయర్స్లో కనుక థైరాయిడ్ వచ్చి కనుక మన దగ్గరకు వస్తే మనం ఇచ్చే మెడికేషన్ గ్లాండులర్ యాక్టివిటీ మీద పనిచేస్తుంది. థింక్ బట్ జీసీఎస్ మెథడ్లో యాక్టివిటీ మీద పనిచేస్తుంది కాబట్టి ప్రొడక్షన్ ఆఫ్ ద టీఎస్హెచ్ హార్మోన్ నార్మల్గా రేంజ్ T34 నార్మల్ రేంజ్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డిమాండ్ అండ్ సప్లై అక్కడ బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నో నీడ్ టు గో విత్ లైఫ్ లాంగ్ మెడికేషన్. బట్ టీఎస్హెచ్ రేంజ్ ఎంత డిటెక్ట్ అయ్యింది, ఎంతవరకు బాడీ ఇబ్బంది పడింది, పెథలాజికల్ ఎంత సివియారిటీ వరకు ఉంది అనేది దాని ప్రకారం ఎన్ని ఇయర్స్ అనేది డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి 1 to 2 years 1.5 yearలో క్లియర్ అయ్యే ఛాన్సెస్, కొంతమంది 2 to 3 years. బట్ లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం వన్స్ మన మెడికేషన్ దాని గ్లాండ్లో కరెక్షన్ అయిన తర్వాత సో ప్రెగ్నెన్సీకి కానీ మళ్ళీ మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉండే అవకాశాలు వెరీ రేర్. అండ్ ఈ రేంజ్ నార్మల్గా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ హోమ్ మెయింటైన్ అవుతుంది అండ్ అబార్షన్ హిస్టరీ లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ డైట్ పరంగా ఏంటంటే థైరాయిడ్ పీపుల్కి గైట్రోజన్స్ దే నీడ్ టు అవాయిడ్. సో మీ కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎందుకంటే మన T34 హార్మోన్స్ బైండింగ్కి ఐరన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ బైండింగ్కి అయితే కొన్ని రకాల ఫుడ్ వెరైటీస్ కనుక గైట్రోజన్స్ అంటాం, అది ఆ బైండింగ్ని అవాయిడ్ చేస్తాయి కాబట్టి దే నీడ్ టు అవాయిడ్. అది కొద్దిగా అవాయిడ్ చేస్తే ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం రికరెన్స్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. నో నీడ్ టు గో విత్ లైఫ్ లాంగ్ మెడికేషన్. ఓకే, స్పెషల్లీ ఏమైనా ఫుడ్ రిలేటెడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? సో యాజ్ అ హోమియోపతి డైట్ రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు అడ్వాన్స్ అయింది కాబట్టి నో డైట్ రిస్ట్రిక్షన్. బట్ డిపెండింగ్ అపాన్ డిజీజ్, ఇప్పుడు థైరాయిడ్ ఉంది సో ఇందాక చెప్పిన గైట్రోజన్స్ అన్నాం, దే హ్యావ్ టు అవాయిడ్ ద మామూలుగా ప్రోటీన్ రిచ్ నార్మల్ కానీ కూడా క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ రాడిష్ కానీ పీస్ కానీ పీనట్స్ కానీ అండ్ సోయా బీన్స్ అంటే ఆల్ సోయా ప్రొడక్ట్స్ దే నీడ్ టు అవాయిడ్ అండ్ మ్యాక్సిమం నథింగ్ బట్ చైనీస్ ఫుడ్. సో ఇది అవాయిడ్ చేయాల్సిన అవకాశం. ప్రోటీన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ బట్ ఇన్ థైరాయిడ్ పీపుల్ ఇట్ ఈస్ పాయిజన్ నథింగ్ బట్ గైట్రోజన్స్ కాబట్టి ఇంకా రేజ్ అవుతుంది. ఈవెన్ దో మెడిసిన్స్ వాడుతున్నా కూడా రేజ్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తెరలిగా మనం అవాయిడ్ చేసి స్ట్రిక్ట్గా మెడికేషన్ వాడితే ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ మెడిసిన్ ట్యాంపరింగ్ అయిన తర్వాత 1.5 ఎప్పుడో ఒకసారి తినొచ్చు, బట్ రెగ్యులర్గా 7 to 8 ఐటమ్స్ మాత్రం దే నీడ్ టు అవాయిడ్ అండి. ఓకే, పీసీఓడి కూడా ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద రీజన్. అసలు పీసీఓడి ఎందుకు వస్తుంది అంటారు? యాక్చువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో వన్ ఆఫ్ ద నవడేస్ కామన్ డిజీజ్ అనేది పీసీఓడి మనం గమనిస్తున్నాం. జస్ట్ ప్యూబర్టీ అటైన్ కాగానే విత్ ఇన్ 6 months విత్ ఇన్ 1 yearలో ఇర్రెగ్యులారిటీ రీజన్ కనుక్కోగానే పీసీఓడి ఉందండి మా పాపకి నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా పెరుగుతూ ఉన్నాయి. సో అది పెరగడానికి రీజన్స్ నథింగ్ బట్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఈజ్ ద బేసిక్ రీజన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకపోవడం అండ్ జంక్ ఫుడ్ షార్ట్ కట్ మెథడ్స్లో ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం అనేది బేసిక్ రీజన్తో పాటు సెడెంటరీ యాక్టివిటీ అలాంగ్ విత్ మెంటల్ స్ట్రెస్. సో ఇవి బేసిక్గా మనకు ఇండైరెక్ట్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కిందికి లాంగ్ రన్లో ఇండైరెక్ట్గా కంటిన్యూస్ మెయింటైనింగ్ కాజెస్ ఇవి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో మ్యాక్సిమం ఈ విధంగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ టు ప్యూబర్టీ టైంలో ఎక్కువ ఇలాంటి సమస్యలు వచ్చాయి అనుకోండి, ఫీమేల్కి 12 to 14 to 15 years ఏజ్ గ్రూప్లో ఎనీ స్ట్రెస్ మే లీడ్స్ టు ఇలాంటి ఫ్యాక్టర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ అ సెన్సిటివ్ లైఫ్ ప్యాటర్న్లో మనకు సెన్సిటివ్ కార్నర్, అంటే అది క్రాస్ అయ్యే టైంలో ఇలాంటి సమస్యలు వస్తే మాత్రం మ్యాక్సిమం దే నీడ్ టు ఫేస్ మోర్ స్ట్రెస్. ఎట్ ద సేమ్ టైం ఎనీ ఫ్యామిలీ హిస్టరీ ఫాదర్కి కానీ మదర్కి కానీ డయాబెటిక్ హిస్టరీ ఉంటే అది డెఫినెట్లీ జెనెటికల్లీ డైరెక్ట్ డయాబెటిక్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే కనుక ఫీమేల్ చైల్డ్లో
ఓవేరియన్ దగ్గర మరి ఇన్సులిన్ రెసిస్టెంట్ అవుతుంది కాబట్టి దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ పీసీఓడి కేసెస్ మనం గమనించే అవకాశాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దట్స్ వాట్. సో మన చేతిలో ఉంది ఎక్సర్సైజ్ అండ్ డైట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటూ విత్ డైట్ అనేది హెల్తీ డైట్ కనుక మెయింటైన్ చేసి ఈవెన్ ద ఫ్యామిలీలో రన్ అవుతున్నా కూడా ఇట్ మే పోస్ట్ పోన్ అండ్ వచ్చే అవకాశాలు కూడా వెరీ రేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాగానే అమెనోరియా ఆఫ్ 3 months 4 months అంటే ఆ ప్యూబర్టీ ఏజ్లో పర్లేదులేండి అని అనుకుంటుంటారు. బట్ అప్పుడే కనుక కరెక్షన్ చేసుకుంటే ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నవడేస్ అంటే మల్టిపుల్ ఫాలికల్ సిస్ట్లు ఏర్పడడం అండ్ సైజు పెరిగి బర్స్ట్ అయిపోవడం, ఎమర్జెన్సీ కండిషన్స్ క్రియేట్ అవ్వడం అండ్ క్యాన్సరస్ కండిషన్స్ క్రియేట్ అవ్వడం అండ్ వెయిట్ పుటాన్ అవ్వడం, ఇన్సులిన్ రెసిస్టెంట్ అవ్వడం, ఇన్ఫర్టిలిటీ దారి తీయడంతో పాటు డయాబెటీ అటాక్ అవ్వడం ఇలాంటి కండిషన్స్ చాలా మనకు నవడేస్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ కండిషన్ దే ఆర్ క్రియేటింగ్. ఎంత ఎర్లీగా దాన్ని ఎంత పాసిబుల్ దాన్ని కరెక్ట్గా చేసుకొని కరెక్ట్ డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్ చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ అంటే మెడిసిన్లో కూడా పీరియడ్ రాలేదనగానే హార్మోన్ పిల్స్ ఇండ్యూస్ చేసి హార్మోన్ పిల్స్ యూజ్ చేయగానే ఈ మంత్ పీరియడ్ వచ్చింది ఇంకా 2 months పీరియడ్ వచ్చింది అన్నట్టు కాకుండా ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ అయ్యే మెడికేషన్ కనుక వాడితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ద పీరియడ్ రెగ్యులారిటీ అట్ ద సేమ్ టైమ్ సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే పీసీఓడి వల్ల వచ్చే సమస్యలు అండి వెయిట్ గెయినింగ్ తగ్గడం, వెయిట్ రిడక్షన్ అవ్వడం అండ్ ఇంపుల్స్ తగ్గడం, అకాంతోసిస్ నెగ్రిగేట్ తగ్గడం అండ్ సిస్ట్ కరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ ఏఎంహెచ్ రేంజ్ నార్మల్గా మెయింటైన్ అవ్వడంతో పాటు సో బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కూడా నార్మల్ రేంజ్ మెయింటైన్ అయితే ఫ్యూచర్ సేఫ్టీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సో ఓన్లీ పీసీఓడి అనగానే మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రమే ఫర్టిలిటీ కోసం వాడాలని కాదు. ఎంత ఎర్లీగా దాన్ని ప్రాబ్లం ఉంటే వీ కెన్ నాట్ ఓన్లీ ఫర్ ద పీరియడ్ అనే కాకుండా సిస్ట్లు కరిగి మెడికేషన్ వాడితే కనుక ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ అయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఫ్యూచర్లో ఫేస్ చేయకుండా మనం చూసుకోవచ్చు. ఓకే, అది పీసీఓడి వచ్చిందని చెప్పేసి ఎలాంటి ఇండికేషన్స్ ఉంటాయి? అక్కడ టీనేజర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి. అవును. సో బేసిక్గా వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్స్ చూసినా మనకి ఇర్రెగ్యులారిటీ ఇన్ ద పీరియడ్. సో ఫస్ట్ ఇనీషియల్గా మనకి ప్యూబర్టీ అటైన్ అయిన తర్వాత బట్ మెనార్కే మెచ్యూర్ అయిన తర్వాత విత్ ఇన్ 1 year ఇర్రెగ్యులారిటీ ఈజ్ వెరీ మచ్ కామన్. మనకు బాడీలో అప్పుడప్పుడే హార్మోన్స్ సెట్ అవుతాయి కాబట్టి. బట్ స్టిల్ 1 year తర్వాత కూడా ఇర్రెగ్యులారిటీ 2 types ఉంటాయి. ఏదర్ స్కిప్పింగ్ ఆఫ్ ద పీరియడ్, నార్మల్ సైకిల్ ఈజ్ 28 days సైకిల్ +2 -2 దట్ విల్ బీ ఫైన్. 35 days 40 days 45 days 2 months కూడా పీరియడ్ రాకుంటే డెఫినెట్లీ ఇట్ సిగ్నలింగ్ టు యువర్ బాడీ. డెఫినెట్గా మనం తరగా చెక్ చేయించుకోవాలి. అది ఒక రీజన్. దానికి తోడు కొంతమందికి ఎవ్రీ 10 days కానీ ఎవ్రీ 15 days కానీ పీరియడ్ రావడం అనేది గమనిస్తుంటాం. దట్ ఈస్ ఆల్సో అబ్నార్మలే. అంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్ కంప్లీట్గా మన ఫుల్ పీరియడ్ని మెయింటైన్ చేస్తుండే ఆ ఇంబ్యాలెన్స్ అవుతుంటేనే ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. అండ్ వన్ మోర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పీసీఓడి అంటే మెనోరేజియా. పీరియడ్ రాదు, వచ్చిన హెవీ బ్లీడింగ్ రావడం అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది రెగ్యులర్గా ఉన్న హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా 3 to 5 days ఈజ్ నార్మల్ బ్లీడింగ్ ఫర్ ఏ పర్సన్ నార్మల్ చైల్డ్ కనుక తీసుకుంటే. బట్ ఇలాంటి కేసెస్లో మోర్ దెన్ 10 days 15 days వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇన్ బిట్వీన్ కూడా స్పాటింగ్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ 1 or 2 months ఇన్ పీరియడ్లో కనుక వస్తే ఎందుకు లేని 1 monthగా నెగ్లెక్ట్ చేయకుండా దేని తరగా చెక్ చేయించుకుంటే ఇలాంటి సమస్యలు మనకు ఇమీడియట్గా రూల్ అవుట్ చేయొచ్చు. కొంతమందిలో పీరియడ్ రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి, పీరియడ్లో ఎలాంటి సమస్య ఉండదు. బట్ దే ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్ పుటాన్ అవుతూనే ఉంటుంటారు వితౌట్ ఎనీ ఫుడ్ కూడా నార్మల్గా తీసుకుంటుందని మా పాప బట్ స్టిల్ పెరుగుతూనే ఉంటుందని అన్న కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. సో పీరియడ్ బాగానే ఉంది పీసీఓడి కానే కాదు అంటారు. బట్ అలాంటి కేసెస్లో కూడా మనము జనరల్గా స్కాన్ చేసి సిస్ట్ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తాం. కొంతమందికి పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ దో 20s క్రాస్ అయిన తర్వాత కూడా 25 క్రాస్ అయిన తర్వాత పింపుల్స్ వస్తుంటాయి. ఆండ్రోజన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళ బాడీలో పీసీఓడి కేసెస్లో ఈ ప్రాబ్లం రావడం మనం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు కూడా మనకు రూల్ అవుట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అకాంతోసిస్ నైగ్రికెన్స్ మొన్నటి వరకు బాగానే ఉందండి, 1 year నుంచి 6 months నుంచి చాలా డార్క్ అయిపోతుంది, కలర్ చాలా చేంజ్ అవుతుందండి, నెక్ మొత్తం బ్లాక్ అయిపోతుంది, పిగ్మెంటేషన్ అవుతుందని చెప్తుంటారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిగ్నల్. సో ఇవన్నీ మనకు బాడీ సిగ్నలింగ్ అండి. దానికి తోడు సో సిస్ట్లో కనుక మ్యాక్సిమం ఫార్మేషన్ అయితే కనుక ఆ సిస్ట్లో మనకు మేల్ హార్మోన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మేల్ హార్మోన్స్ ఏం చేస్తాయి, ముస్టాక్ నథింగ్ బట్ మీసాలు రావడం, గడ్డాలు రావడం అండ్ చెస్ట్ హెయిర్ రావడం అనేది గమనిస్తుంటాం. సో ఉండాల్సిన ప్లేస్లో హెయిర్ ఉండకుండా అంటే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది స్కాల్ప్ మీద, బట్ ఆన్ బాడీ సో ఈ ప్రాబ్లమ్స్ మనం రావడం అనేది గమనిస్తుంటాం. సో ఇనీషియల్లీగానే ఇవన్నీ మనకి అందరిలో అన్ని 5 to 6 symptoms ఉంటేనే పీసీఓడి ఉన్నట్టు కాదు. 1 or 2 symptoms ఉన్నా కూడా ఇది సిగ్నలింగ్ టు యువర్ బాడీ కానీ ఒకటేసారి ఫుల్ఫ్లెడ్జ్గా రాకపోవచ్చు. 1 or 2 symptomsతో కూడా మనకు కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే రన్ ఇన్ మంత్స్ ఇన్ ఇయర్స్ ఆల్సో. సో నెగ్లెక్ట్ చేయకుండా ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకుంటే కనుక ఇవన్నీ కంప్లీట్గా రివర్సిబుల్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయండి. కొంతమంది డిస్మనోరియా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు మనకు సివియర్గా పెయిన్ అండి, పీరియడ్ రాగానే పాపకి చాలా పెయిన్ వస్తుంది, 2 days 3 days కాలేజ్కి వెళ్ళదు, అసలు స్కూల్కి వెళ్ళదు అని చెప్తూ ఉంటారు. సో అది కూడా వన్ ఆఫ్ ద సిగ్నలింగ్ పాయింట్ ద పీసీఓడి. సో ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా సో దే నీడ్ టు కన్సల్ట్ ఎ ఫిజిషియన్.
దాని ప్రకారం ఎలాంటి టెస్ట్ మనం రాయడం అనేది జరుగుతుంది. దాని ప్రకారం వీ కెన్ ప్లాన్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్. రైట్. టీనేజ్ టైంలోనే కొంతమందికి వస్తుంది అన్నారు కాబట్టి వాళ్ళు మ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. ఆ గర్ల్కి ఎలా ఉంటే బాగుంటుంది, మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తే బాగుంటుంది, అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎస్పెషల్లీ, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకొస్తే సరిపోద్ది అంటారా? యాక్చువల్గా హోమియోపతి అనే సిస్టమ్ ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని సిస్టమ్. చాలామంది ఎందుకండి హార్మోన్ పిల్స్ యూస్ చేయడం ఈ ఏజ్లో వద్దులేండి, సో మ్యారేజ్ అయిన తర్వాత చూసుకుందాం అన్న కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి, ఈవెన్ దో సఫరింగ్స్ ఉన్నా కూడా. బట్ మనకు ఇచ్చే మెడికేషన్ హార్మోన్స్ అనేది డైరెక్ట్ ఇవ్వడం అనేది ఉండదు, సబ్స్టిట్యూషన్ లాగా ఇవ్వం. ఇచ్చే మెడికేషన్ మనకు కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్తో ఆ గ్లాండ్యులర్ స్టిమ్యులేషన్ జరుగుతూ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసే మెడికేషన్ ఉంటాయి కాబట్టి సేఫెస్ట్ మెడికేషన్ యూ కెన్ ప్రొసీడ్ ఈవెన్ దో ప్యూబర్టీ ఆల్సో, మ్యారేజ్ అయిన తర్వాత అని కాకుండా. సో డిజీజ్ ఈజ్ డిజీజ్ ఎనీ టైమ్, సో డిజీజ్ షుడ్ బి రివర్స్డ్. సో పెథలాజికల్ దాన్ని ఎంతవరకు తొందరగా రివర్స్ చేస్తామో ఫ్యూచర్ సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రోజు మనకు నెగ్లెక్ట్ కనుక చేస్తే రేపటికి ఆ డిజీజ్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక నేను చెప్పిన 1 symptoms ఇట్ లీడ్స్ టు 5 symptoms, అంటే డిజీజ్ ప్రోగ్రెస్ అయిపోయి మైల్డ్ టు మోడరేట్ అండ్ సివియర్ వెరైటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సైజు పెరుగుతున్నప్పుడు బర్స్టింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎమర్జెన్సీ క్రియేట్ అయ్యి ఓవరీస్ రిమూవ్ చేసిన కేసెస్ కూడా మన దగ్గరకు వస్తుంటాయి. సో ఆల్మోస్ట్ మేము నెగ్లెక్ట్ చేసామండి, పెరిగిపోయింది, సడన్గా బర్స్ట్ అయిపోయిందండి, ఇప్పుడు ఆ ఓవరీ తీసేస్తుంటే పొద్దున పాప ఫ్యూచర్ ఎట్లా, ఈ విధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాంటి కేసెస్ కూడా వస్తుంటాయి. సో అలా నెగ్లిజెన్స్ లేకుండా ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకోండి మెడికేషన్ వాడితే, ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్ అండ్ గ్లాండ్యులర్ స్టిమ్యులేషన్ తప్ప హార్మోన్ ఇండ్యూస్ అయిపోయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ప్రాబ్లమ్ని కరెక్షన్ చేసే విధానంలో ఉంటుంది కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని స్టార్ట్ చేసినా ది ప్యాథలాజికలీ ప్రాబ్లం రివర్స్ అవుతుంది, ఫ్రమ్ రూట్ నుంచి మూలం నుంచి నిర్మూలన అనేది జరుగుతుంది కాబట్టి హర్ ఫ్యూచర్ ఈజ్ సేఫ్. ఎనీ ప్రాబ్లం నలుగురికి తెలిసే కంటే మన ఫ్యామిలీ ఉన్నప్పుడు కరెక్షన్ చేసుకుంటే దట్ విల్ బీ బెటర్. స్ట్రెస్ రిలాక్సేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ సిమ్టమాటికల్లీ రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఈవెన్ పీరియడ్ రెగ్యులారిటీ, వెయిట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం విత్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఓన్లీ మెడికేషన్ 40 to 50 నథింగ్ బట్ 70% యాక్షన్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది పెథాలజీ రివర్స్కి. బట్ ఎక్సర్సైజ్ 10 to 15-20% ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 10 to 15% అనేది డైట్ అనేది ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను రెగ్యులర్గా షుగర్ కాంటెంట్ తింటాను, రెగ్యులర్గా కార్బ్స్ తింటాను, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయను, ఐ విల్ సిట్, నాకు పీసీఓడి తగ్గాలి అంటే కూడా ఇట్ వోంట్. సో స్ట్రిక్ట్గా డైట్ చేసి మెడిసిన్ యూజ్ చేయకుండా ఇట్ వోంట్ వర్కౌట్. సో డాక్టర్ అండ్ పేషెంట్ షుడ్ ఇద్దరు కలిసి కరెక్ట్గా ప్రాపర్గా చేస్తేనే ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక చేస్తేనే 100% రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడ నెగిటివ్ ఉన్నా ఎక్కడ తగ్గినా కూడా ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై కాదు కాబట్టి ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని చూసింగ్ ఆఫ్ డాక్టర్ ఎంత ఇంపార్టెంటో. లైఫ్ మేనేజ్మెంట్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కాబట్టి సో దే హ్యావ్ టు కంట్రోల్ దేర్ డైట్. డే వన్ ఇట్ సెల్ఫ్ మన మేనేజ్మెంట్ పార్ట్ కూడా చెప్తామండి. సో అది మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ మెడికేషన్ వాడితేనే ప్రాపర్గా ట్రీట్మెంట్ అయిపోయి సొల్యూషన్ విధానంలోనే ట్రీట్మెంట్ ఉంటుందని మన దగ్గర. యా డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో పాటు అంటే చాలా రోజుల నుంచి పిల్లలు లేకుండా ఉండడం ఒక ప్రాబ్లం అయితే అన్ఫార్చునేట్గా వాళ్ళకి థైరాయిడ్ అండ్ పీసీఓడి లాంటి సమస్యలు రెండూ కలిపి ఉంటే వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్లో? యాక్చువల్గా నవడేస్ కేసెస్ చాలా పెరుగుతాయి. ఒకటే కేసులో మనకి థైరాయిడ్ కనిపించడం, పీసీఓడి గమనించడం నవడేస్ వెరీ మచ్ కామన్ గమనిస్తున్నాం. సో అలాంటి ఇంకా వల్నరబుల్ కండిషన్ ఏంటంటే ఏదో ప్రెగ్నెన్సీ అసలు రాదు, రెండింటికి సిమ్టమ్స్ వెయిట్ పుటాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ రెండింటికి ఇర్రెగ్యులర్ పీరియడ్ రావడం, రెండింటికి ఓవ్యులేషన్ క్వాలిటీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన యాక్షన్ ఆఫ్ మెడిసిన్ జీసీఎస్ మెథడ్లో ఉంటుంది కాబట్టి సో స్టెప్ వైజ్ క్లియరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పీరియడ్ రెగ్యులారిటీ, వెయిట్ రిడక్షన్ అలాంగ్ విత్ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ రేంజ్ మెయింటైన్ అవ్వడం, సిస్ట్లు కరిగిపోవడంతో పాటు ఓవ్యులేషన్ క్వాలిటీ పెరిగి ప్రెగ్నెన్సీ రావడంతో పాటు సో ఫుల్ టైమ్ మెయింటైన్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో అదే దట్ ఈస్ ద మెయిన్ గుడ్నెస్ ఆఫ్ హోమియో ప్రిస్క్రిప్షన్ జీసీఎస్ మెథడ్లో ఏంటి అంటే ఎనీ ఇంబ్యాలెన్స్ ఇన్ అవర్ బాడీ అది కరెక్షన్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం మోర్ దెన్ ఇలాంటి కేసెస్లో మనకి 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి కారణాలు ఉంటాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.